పార్టీ వారికి ఇస్తే ఈరోజు మీ కళ్ళ మన పార్టీ జిల్లా మహానాడు 28 ఉదయగిరి నియోజకవర్గ మహానాడు వింజమూరులో మహానాడులో పాల్గొని అక్కడ చూడమైనటువంటి విషయం. అదేవిధంగా మనందరం కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి జిల్లా మహానాడు కార్యక్రమం కూడా జరుగుతుంది. తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా మే 27, 28 కావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం జరుపుతుండే మొట్టమొదటి మినీ మహానడిది. దాదాపుగా మీ అందరి కష్టంతో, ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖుకి ఏడాదిగా వస్తుంది. మామూలుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని గాడిన పెట్టలేని పరిస్థితి. కానీ తన అపార అనుభవం, తనకు ఉన్నటువంటి వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్తో, పరిపాలనా దక్షతతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షించి మన బిడ్డలకి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనలో ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు వల్లే, ఆయన పరిపాలన దక్షత వల్లే, ఆయన అపార అనుభవం వల్లే ఇది సాధ్యమైంది. ఒక్కసారి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మీ అందరి కష్టంతో ఆ రోజు 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంగా దూరమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నన్ను హక్కును చేర్చుకున్నారు. ప్రజలు ఆశీర్వదించారు. చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో 1,000 కోట్ల కోటీశ్వరుణ్ణి చిత్తుగా మీ అందరి కష్టంతో, ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జెండా చేతబట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టుకుని, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనం ఘన విజయం సాధించాం. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఒక కార్యక్రమాన్ని మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా మీ అందరి మీద నమ్మకంతో చేపట్టాను. ఆ కార్యక్రమం ఏమిటంటే మీకు అందరూ కూడా తెలుసు, 60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు, 40 కోట్ల వ్యయం. శంకుస్థాపనలు చేసిన రోజే చెప్పాం 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని. మీ అందరి కష్టంతో, అధికారుల సహాయ సహకారాలతో అన్నీ విజయవంతమై చెప్పింది 60 రోజులైతే 5 రోజుల ముందే 55 రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందించామని సగర్వంగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడతో అభివృద్ధి ఆగిందంటే లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. శివారు కాలనీలు అధికంగా వస్తూ ఉన్నాయి. సామాన్య, పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆ యొక్క ప్రాంతాల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి గుర్తిస్తున్నాం. మీ అందరూ కూడా, మీ అందరి సహకారంతో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ పనులు కూడా పూర్తి చేసి మీరందరూ కూడా సగర్వంగా, మీరు ఏ పార్టీ అంటే మేము తెలుగుదేశం పార్టీ, మీ ముఖ్యమంత్రి ఎవరంటే ఘనంగా చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యే ఎవరంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నా. రూరల్ నియోజకవర్గంలో
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో 20 ఏళ్ళున్నా, 25 ఏళ్ళున్నా, లేదా తెలుగుదేశం పార్టీలో 20 ఏళ్ళున్నా అనుకున్నా కూడా రండి చేజల్ వెంకటేశ్వర గారు, అనుకున్నా కూడా ఇక్కడ అవకాశాలు ఉండవు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత, ప్రజల్లో ఉండే వాళ్ళకే ప్రాధాన్యత, దాంట్లో అనుమానం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలామంది నేతలకి కొత్త కావచ్చు, కానీ నాకు కొత్త కాదు. ఇంటింటికి 4 సార్లు తిరిగిన వాడిని, ప్రతి డివిజన్ ప్రతి గ్రామం ఈ 11 ఏళ్లలో 100 సార్లు తిరిగిన వాడిని. ఏ గ్రామాన లేదు, ఏ డివిజన్లో ఎవరి బలాలేందో ఎవరి బలహీనత లేందో ఈ 11 ఏళ్ళు, అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒక 3 ఏళ్ళు 14 ఏళ్ళు కష్టం చేసి తెలుసుకుని ఉన్నా. కాబట్టి మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, నాకు తెలిసిన కాడికి వీళ్ళు పనిచేస్తారనుకొని పదవులు వేస్తూ వస్తున్నాం. మీలో ఎవరైనా సరే పనిచేయాలన్న ఆసక్తి ఉంటే కాస్త పార్టీ కోసం సమయం ఇస్తాము, మాకు అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రూరల్ నియోజకవర్గంలో ఎవరి సిఫారసులకి చోటు లేదు, దాంట్లో 2 ఆలోచన లేదు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అది మంచి జరిగినా ఎవరికైనా పొరపాటు జరిగినా బాధ్యత నాదే. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ, కో ఇన్ఛార్జీలకు కానీ, నాతో ఉండే నాయకులకు కానీ ఎవరికి సంబంధం లేదు. నేను ఎవరి మాట కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సలహాలు అందరికీ తీసుకుంటాం, కానీ అంతిమంగా నిజమేందో నాకు తెలుసు. అలా ఎవరైనా మీ దగ్గర సిఫారసులు కావాలనుకుంటే నా దగ్గర ఎవరు సిఫారసు అవసరం లేదు, నేరుగా రండి. నేను మీ కాడ కోరుకునేది ఒకటే, పార్టీ కోసం పనిచేయండి, ప్రజల్లో పార్టీ గౌరవాన్ని పెంచండి. ప్రజల్లో పార్టీని గౌరవాన్ని పెంచుతాం, పార్టీ కోసం పనిచేస్తాం అనుకునే సగటు కార్యకర్తని నాయకుడిగా తీర్చిదిద్దేదానికి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దాంట్లో అలాంటి అనుమానం లేదు.